హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, 2024లో మనకి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ NS 125 రీసెంట్గా LED హెడ్ ల్యాంప్ అలాగే బ్లూటూత్ కన్సోల్తో మనకి లాంచ్ అయితే అయ్యింది కదా. సో ఆల్రెడీ లాంచ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ వాక్ అరౌండ్ రివ్యూ చేసి మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. సో వాక్ అరౌండ్ రివ్యూ చూడాలనుకుంటే మీరు ఇక్కడ పైన ఐకాన్స్లో అలాగే స్క్రీన్లో కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో నేను దీన్ని రైడ్ అయితే చేస్తాను. రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో ఆ ప్రైస్కి ఇది మనకి వర్త్ అవుతుందా లేదా, ఎవరు ఈ బైక్ పర్చేజ్ చేయాలనే విషయాల గురించి మనం ఈ రోజు ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు NS 125 కొనాలని చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే NS లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో ఐఎమ్ NS లవర్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బైక్ మీద ఎక్కి కూర్చోకుండా నాకు అనిపించింది ఏంటంటే హ్యాండిల్ బార్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో NS సిరీస్లో మనకి అన్ని బైక్స్లో కూడా మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది, చాలా ఎక్సలెంట్ అయితే ఉందని చెప్పేసి హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనేది. అలాగే సిట్టింగ్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. సో మనకి ఇది స్ప్లింట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు ఈ బైక్ అనేది. సో సిట్టింగ్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. బట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయండి, ఎందుకంటే ఓన్లీ ఫర్ యూత్ అని చెప్పొచ్చు NS బైక్స్ అనేవి. అండ్ నెక్స్ట్ దీని యొక్క వెయిట్ కూడా మనకి 144 kgs వెయిట్ అయితే ఉంది. సో కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. నియర్లీ మనకి 150cc బైక్ రైడ్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది అనమాట, అంత వెయిట్ అయితే ఉంది బైక్ అనేది. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనకి దీంట్లో 125cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve మనకి FI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 12 PS పవర్ని అలాగే 11 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో సిమిలర్గా మనకి 150cc బైక్ ప్రొడ్యూస్ చేసే అంత సో పవర్ అండ్ టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, కొంచెం సిమిలర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనం వేరే అదర్ కాంపిటీటర్ బైక్స్ చూసుకున్నా కానీ సో ఇది మనకి కొంచెం ఎక్కువ పవర్ అండ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మేజర్ హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి సో 4 valve టెక్నాలజీతో మనకి ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మిగిలిన రిమైనింగ్ ఏ బైక్స్ చూసుకున్నా మనకి 2 valve ఇంజిన్తో మనకి రావడం జరుగుతుంది. సో 2 valve ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే మనకి 4 valve ఇంజిన్లో మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనం నోటీస్ చేస్తాము. అంటే మనకి 2 ఇంటేక్ వాల్వ్స్ ఉంటాయి, అలాగే 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. నేను ఆల్రెడీ రైడ్ అయితే చేస్తాను కదా, సో నాకైతే మాత్రం 150cc బైక్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో పెర్ఫార్మెన్స్లో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ల్యాగ్ అయితే లేదు, ఎక్కడ కూడా మనం నోటీస్ చేయడం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో పెర్ఫార్మెన్స్లో మాత్రం ఖచ్చితంగా సో టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ మీరు నోటీస్ చేస్తారు. సో ఇనీషియల్ పికప్ కానీ మనకి సో టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇది పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే దీని ఒక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 100+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మనకి షోరూమ్ వాళ్ళు స్పీడోమీటర్ అనేది డిస్కనెక్ట్ చేసేసారు కాబట్టి నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. సో మీరు ఎంత టాప్ స్పీడ్ డ్రైవ్ చేసినా కానీ స్టెబిలిటీ అయితే మాత్రం ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్గా పడుతుందని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి ఏమీ లేవు. అలాగే నెక్స్ట్ ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ కూడా మనకి ఎటువంటివి ఏమీ లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనం ఎంత టాప్ స్పీడ్లో డ్రైవ్ చేసినా, ఎంత కంటిన్యూగా డ్రైవ్ చేసినా కానీ మరి అంత ఓవర్ హీట్ అవ్వడం కానీ మరి అంత ఓవర్ వైబ్రేషన్స్ అవ్వడం కానీ అటువంటి అయితే ఏమీ లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో ఈ బైక్ అనేది కొంచెం కాంప్రమైజ్ అయ్యి తీసుకొచ్చినప్పటికీ కూడా సో పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అవ్వకుండా మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో పెర్ఫార్మెన్స్ కింగ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ బైక్ అనేది. సో ముఖ్యంగా మనకి దీంట్లో సో NS 200లో ఏదైతే చాసెస్ ఫ్రేమ్ యూజ్ చేశారో అదే చాసెస్ మనకి NS 125లో కూడా తీసుకురావడం జరిగింది. సో పెరిమీటర్ చాసెస్ అనేది దీంట్లో మనకి యూజ్ అయితే చేశారు. దీనివల్ల మంచి రైడింగ్ స్టెబిలిటీ మనకి దీంట్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో NS 200లో ఉన్న చార్జెస్ అనేది దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు హైవే మీద టాప్ స్పీడ్లో డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మంచి స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ ఎలా ఉందని మాట్లాడుకున్నట్టు కనుక సో ఫ్రంట్ సైడ్ 33 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ 33 mm కాకుండా 37 mm ఇచ్చుంటే బాగుండేది నాకు అనిపించింది. సో నార్మల్ పల్సర్లో మనకి 31 mm అయితే ఉంటుంది, దీంట్లో మనకి 33 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 37 ఇచ్చుంటే ఇంకా మనకి ఇంకా స్మూత్ అయితే ఉండేది. బ్యాక్ సైడ్ మాత్రం మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి మీకు చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది. సో ఫ్రంట్ సైడ్ కొంచెం అప్డేట్ చేస్తుంటే బాగుంటుంది నాకు అయితే అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఫ్రంట్ సైడ్ 240 mm పెటల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్లో కంపేర్ చేసుకుంటే మనకి పెటల్ డిస్క్ బ్రేక్లో హీట్ అనేది కొంచెం త్వరగా రిడ్యూస్ అయ్యి మంచి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనకి ABS ఇచ్చుంటే బాగుంటుంది అని నాకు అయితే అనిపించింది, ఎందుకంటే మనకి ABS ఉంటే మనకి ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది.
సో బ్రేక్స్ అనేవి ఓకే నార్మల్ అయితే ఉన్నాయన్నమాట, మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ సో నార్మల్ అయితే ఉన్నాయి బ్రేక్స్ అనేవి. సో సిబిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సిబిఎస్ అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని దీంట్లో యూజ్ అయితే చేశారు. దీనివల్ల ఏంటంటే మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా ఒక 20% ఎంగేజ్ అయ్యి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ ఏబిఎస్ ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి సో ఏబిఎస్ ఇచ్చి బాగున్నా కదా అనిపించింది. అలాగే ఫ్రంట్ సైడ్ డిస్క్ కూడా మనకి 270mm కానీ 260mm ఇచ్చుంటే బాగుంటుంది. 240mm అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా అప్డేట్ ఏమో చేయొచ్చేమో చూద్దాం. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 80/100 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్ లో మనకి 100/90 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో టైర్స్ డిపార్ట్మెంట్ లో ఇంకా అప్గ్రేడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ 90/100 సెక్షన్ టైర్ ఇచ్చి అలాగే బ్యాక్ సెక్షన్ లో 120 సెక్షన్ టైర్ ఇచ్చి మాత్రం ఇంకా ఎక్సలెంట్ గా అయితే ఉండదు. సో బెటర్ గ్రిప్ అనేది ఇంకా మనకి ఎక్సలెంట్ గా అయితే ఉండదు అనమాట. సో దీంట్లో పర్లేదు బాగానే ఉంది, బట్ ఇంకా అప్గ్రేడ్ చేస్తుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. బట్ ఇంకా అప్గ్రేడ్ చేస్తుంటే మనకి NS 160 కూడా కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మేబీ దానికోసం వీళ్ళు తగ్గించారేమనిపించింది. అలాగే నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిందే సో దీనికి సీట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి దీంట్లో 805mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా 5.4 అండ్ 5.5 అయితే ఉండాలి, ఈజీగా అయితే ఉండాలి. ఎందుకంటే నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. బట్ 5.4 5.5 ఉన్నా కూడా మీరు మేనేజ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దీంట్లో 179mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆఫ్ రోడ్ చేసినా ఆన్ రోడ్ చేసినా కూడా మనం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని ఒక లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి ఈసారి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. సో రీసెంట్ గా మనం చూసుకుంటే NS 160 కానీ NS 200 కానీ ఏదైతే ఉందో అదే లుక్స్ తో మనకి ఈ NS 125 కూడా మనకి లాంచ్ అయితే చేయడం జరిగింది. సో ప్రీవియస్ గా చూసుకుంటే మనకి హాలోజన్ బల్బ్ అయితే ఉండదు. సో ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. సో ఎల్ఈడి DRLs అయితే ఉంటాయి. సో లుక్ అయితే బాగుంటుంది. సో అలాగే మనకి లైటింగ్ విజిబిలిటీ కూడా మనకి నైట్ టైంలో బాగానే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి కంప్లీట్ గా బల్బుతోనే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా ఎల్ఈడికి అప్గ్రేడ్ ఉంటే బాగుంటుంది నాకైతే అనిపించింది. ఇక ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది దీని ఒక కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈసారి మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో ప్రీవియస్ గా మనకి డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ అయితే ఉంటుంది. ఈసారి కంప్లీట్ గా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో NS 160 కానీ NS 200 కానీ ఏదైతే కన్సోల్ ఉందో అదే కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి చిన్న చేంజ్ ఏంటంటే దీంట్లో మనకి నావిగేషన్ సపోర్ట్ అయితే ఉండదు. సో NS 200 లో మనకి నావిగేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకి నావిగేషన్ సపోర్ట్ అయితే లేదని చెప్పొచ్చు. సో బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు వచ్చే కాల్స్ SMS అన్ని కూడా మనకి కన్సోల్ విజిబుల్ అయితే అవుతాయి. అలాగే కన్సోల్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది డే టైంలో మనకి బాగా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రీసెంట్ గా పల్సర్ 150 లో చూసిన కన్సోల్ అయితే అది అసలు మనకి డే టైంలో అసలు కనిపించట్లేదు. బట్ ఇది అలా అయితే ఏం లేదనమాట, కన్సోల్ అనేది విజిబుల్ గా అయితే ఉంది. ఇక ఫైనల్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఈ బైక్ ని కన్సిడర్ చేయొచ్చా లేదని మాట్లాడుకుంటే కనుక సో ప్రైస్ గురించి మీకు ఎగ్జాక్ట్ గా తెలియాలంటే నేను వాక్ అరౌండ్ రివ్యూలో మీకు ప్రైస్ అలాగే డౌన్ పేమెంట్ గురించి ఎగ్జాక్ట్ గా చెప్పాను కాబట్టి సో మీరు వాక్ అరౌండ్ రివ్యూ చూసినట్టు కనుక దీని యొక్క ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ గా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత సో ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఈ బైక్ ని కన్సిడర్ చేయొచ్చా లేదని మాట్లాడుకుంటే కనుక సో ఎవరికైతే పెర్ఫార్మెన్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ముఖ్యంగా NS లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి NS 200 లుక్స్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పెర్ఫార్మెన్స్ లో కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సో పీక్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బైక్ ని మనం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. బట్ మిగిలిన కాంపిటేటివ్ బైక్స్ తో కంపేర్ చేసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో మనం చూసుకున్నట్టయితే సో కొంచెం డౌన్ గ్రేడ్ ఉన్నాయి అని చెప్పొచ్చు. బట్ మేబీ అవి నెక్స్ట్ ఇయర్ లో అప్గ్రేడ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా ఏంటంటే ప్రైస్ కూడా మనకి కొంచెం ఇంక్రీజ్ అయితే చేశారు. సో ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే బట్ వీళ్ళు ఇంకా మనకి డిజిటల్ కన్సోల్ అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇవన్నీ అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. దానికి మనం చేసేది అయితే ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన NS 120 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.